గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు అన్నది, ఎందుకంటే మీరు ఇప్పుడే టాబ్లెట్ వేసుకోవడం చూసాను. ఫీవర్ టాబ్లెట్ వేసుకొని మరీ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. అంటే ఏంటి అంత ప్యాషన్ ఏంటి సినిమా మీద మీకు? సార్, ఎంతో మంది ట్రై చేస్తే ఒకరికి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మన 100% మనం చేయాలి కాబట్టి దానికి చేసే ప్రయత్నం, పోరాటం అంతే. ఓకే. అంటే చూడాలని నువ్వు చిత్రంతో బాలనటుడిగా పరిచయం. అవును సార్. ఈ రోజు మిరాయి అసలు అమేజింగ్ గ్రోత్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఒకసారి ఈ పొజిషన్లోకి వస్తానని ఎప్పుడైనా ఊహించారా సార్? అంటే ఇప్పుడు లేదు సార్, ప్రతిరోజు భయమే. ఇవాళకి ఇప్పటికి ప్రతిరోజు భయమే. నా చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా నేను నమ్మేవాడిని, నేను లీడ్ యాక్టర్ అయిపోతాను. బట్ ఎప్పుడైతే ఆడిషన్లు ఇవ్వటం మొదలుపెట్టాను, ఎప్పుడైతే ఆఫీస్ తిరగటం మొదలుపెట్టాను, మెల్లమెల్లగా రియాలిటీ స్ట్రైక్ అయింది. మనం అనుకున్నంత ఈజీ కాదనమాట అనేలాగా. తర్వాత ఒక పాయింట్ వచ్చేపాటికి ఒక 26 ఏళ్ళు అలా వచ్చేసి, ఒక 25 ఏళ్ళు వచ్చేపాటికి భయం స్టార్ట్ అయింది. ఏంటి పని అవ్వట్లేదు, పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు అంతా వేరే జాబులు జాయిన్ అయిపోయారు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో ఆ రోజు ఆ భయంలో ఉన్నప్పుడు నాకు ఒక ఓ బేబీ ఆపర్చునిటీ వస్తుందని తెలియదు, ఓ బేబీ వచ్చిన జాంబిరెడ్డి వస్తుందని తెలియదు. అలా ఏ రోజు రేపు ఏమొస్తుందో నాకు తెలియదు. బట్ అది రావడానికి నేను చేసిన కృషి, ప్రయత్నం అవి మాత్రం చాలా ఎక్కువ సార్, చాలా ఎక్కువ. బట్ మనం అవన్నీ చేసినప్పటికీ యూనివర్స్ షుడ్ హెల్ప్ అస్ అండ్ ఆడియన్స్ దేవుడి దయ. అంటే బాలనటుడిగా చాలా సినిమాలు చేశారు. ప్రతి సినిమాకు మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ బాలనటుడిగా. కొంత ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారు, సో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. సో ఈ గ్యాప్ లో అనిపించేది సార్, ఏంటి మనం ఏం చేయబోతున్నాం, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఆలోచన ఎలా ఉండేది అసలు? వెళ్ళిపోయాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ వరకు వెళ్ళిపోయాడిని. ఓకే. మన కోరికలు మామూలు కోరికలు కాదు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లు అసలు మన పెట్టి వినాయక్ గారి సినిమా తీసేస్తున్నారు, లేకపోతే పురి గారి సినిమా తీసేస్తున్నారు అనే ఆశలు. అంటే అదే సార్, డ్రీమ్స్ లేనిదే ఎలాగా బయలుదేరతాం. సో చాలా హై డ్రీమర్ నేను. కోరికలు చాలా ఉంటాయి, కానీ చాలా చాలా అంతకు మించిన రియలిస్టిక్ పర్సన్. చాలా ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. యా. అంటే ఓబీబీ కంటే ముందున్న ఆ స్ట్రగులింగ్ పీరియడ్లో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యేవారా? చాలా భయంకరమైన డిసప్పాయింట్మెంట్లు, డిప్రెషన్లు అందరికీ కామనే సార్, అన్ని ఫీల్డ్స్లో అందరికీ కామనే. ఇవాళ నేను అవన్నీ చూశానని ఏదో నేను అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డానని చెప్పుకునే ప్రయత్నం ఏం లేదు. ఆ రోజు అలాంటి డిసప్పాయింట్మెంట్లు, లేకపోతే అలాంటి కష్టాలు, అవకాశం లేని రోజు, ఒక్క అవకాశం వస్తే చాలరా బాబు అని అనుకున్న రోజులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నా జర్నీ ఇలా ఉందని నమ్ముతాను నేను. యా. అంటే ఓబీబీ తర్వాత జాంబిరెడ్డి, తర్వాత అద్భుతం, నెక్స్ట్ హనుమాన్, అంటే 4 సినిమాలు సక్సెస్. అంటే మధ్యలో ఒకటి ఉందిలేండి ఇష్కని. 99% స్ట్రైక్ రేట్. రైట్. అందులో ఎలా చూసుకున్నా 99% స్ట్రైక్ రేట్. అంటే ఇన్ని సక్సెస్ నుండి హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఈ రోజుకి నాకు భయమే అంటున్నారు, ఎందుకని? మనం ఉన్న ఇండస్ట్రీయే ఒక 5% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ సార్. 200 సినిమాలు చేస్తే అందులో ఒక 10 ఆడతాయి, 10 మంచి పేరు తెచ్చుకుని బాగా ఆడతాయి. సో చాలా భయంగా ఉంటుంది రోజు. బట్ మనం తీస్తున్న సినిమా పట్ల ఎక్సైట్మెంట్ ఆర్ అవి ముందుకు నడిపిస్తుంటాయి. అంటే హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అంటే మీలో ఇంత మెచ్యూరిటీ, అంటే చాలా రియాలిటీలో మాట్లాడుతున్నారు. ప్రతి సినిమా మొదటి సినిమానే అని. అంతే కదా సార్. సరే, అంటే మామూలుగా అంటే కొంతమంది హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత లేదు మనం సెటిల్ అయిపోయినట్టే, మనం పాన్ ఇండియా హీరోనే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకు, ఆ యాటిట్యూడ్గా కనిపిస్తుంది. కానీ మీరేంటి ఇంత మెచ్యూర్డ్గా, ఇదంటే ఎలా? అదేం లేదు సార్. అంటే నేను మేబీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండటం వల్ల ఎందుకో ఎంతోమంది రావటం చూశాను, నాకంటే గొప్ప సక్సెస్లు వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. సో ఎల్లప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి. మనకిచ్చిన అవకాశానికి 110% ఎఫర్ట్ పెట్టాలనేది ఒక్కటే ప్రయత్నం సార్. మిగతాదంతా మన చేతిలో లేదు. నేను అది ట్రైలర్ రిలీజ్లో అనుకుంటా మీరు మాట్లాడుతున్నప్పుడు మీది ఇదంతా ఈ సక్సెస్ అంతా మీ టాలెంటా లేకపోతే అని మీరు అన్నప్పుడు టాలెంట్తో పాటు డెఫినెట్గా అదృష్టం అనేది కూడా కలిసి రావాలి, గ్రహాల మూమెంట్స్ కూడా మాట్లాడారు.
ఆ టైంలో మీరు వేసుకున్న టీ షర్ట్ మీద డెస్టినీ అనుకోకండి, అవును. ఒక ప్రింట్ చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి మీరు బాగా ఫాలో అవుతారా ఇది ఈ గ్రహాల మూమెంట్స్ అని? ఈ డెఫినెట్గా మన టాలెంట్ ఖచ్చితంగా మనకు కలిసి రావాలి, అది నమ్ముతారా గట్టిగా? మీరు ఇచ్చిన అంటే ఆన్సర్ సార్ బట్టి అలా అనిపించింది. నేను ముహూర్తాలు చూసుకోవటం, జాతకాలు చూసుకోవడం అలాంటి ఏం చేయను సార్, అసలు నథింగ్. బట్ మనం చేసే పనికి యూనివర్స్ తోడవ్వాలి, మన ఇంటెన్షన్స్ రైట్గా ఉండాలి. ఫస్ట్ లోపల నుంచి మనం ప్యూర్గా ఉండాలి, ఎవరి పట్ల రాంగ్ ఇంటెన్షన్స్ ఉండకూడదు. అది ఉంటే ఫస్ట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, తద్వారా అది మన వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది, అంతవరకు నమ్ముతా. మీరు అన్న డెస్టినీ టీ షర్ట్ అది సినిమాలో వన్ ఆఫ్ ద లైన్, అలా వేసుకుంది తప్పితే అదేదో నేను నమ్మి వేసుకుంటుంది కదా. బట్ డెఫినెట్గా సార్ ఇలాంటి ఇండస్ట్రీలో కొన్ని మనం వచ్చిన ప్లేస్ నుంచి ఇవాళ మనం ఉన్న ప్లేసు మనం ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే మన ఎఫర్ట్, మన హార్డ్ వర్క్, మన సెన్సిబిలిటీ ఎంత ఉన్నప్పటికీ వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ పీపుల్. సో అంటే మీరు ఎందుకంటే పాన్ ఇండియా హీరో అని పిలవద్దు, నన్ను అలా పిలవటం వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటున్నారు. ఏంటి మీకేమన్నా ఇబ్బంది కలిగిందా? ఇలా ఎవరన్నా ఏంది? అదేమీ లేదు సార్, అంటే అనిపిస్తుంది కదా సార్, అంటే ఐఎమ్ యట్ టు డూ అ లాడ్ ఆఫ్ వర్క్. చాలా పెద్ద బాడీ ఆఫ్ వర్క్ చేయాలి, ఒక 15-20 years గ్రేట్ వర్క్ చేయాలి. సో ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ఎనీబడి. ఒక్క సినిమా తాలూకా సక్సెస్సో ఫెయిల్యూరో నన్ను డిఫైన్ చేయకూడదు. నా ఎఫర్టు, నా క్రాఫ్ట్, నా టాలెంట్, నా సిన్సియారిటీ నన్ను డిఫైన్ చేయాలని నమ్ముతా. సో అది ఏం సరే, మిరాయి ఎలా ఉండబోతుంది? మరోసారి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ, ఒక ఇతిహాసాలు, మైథలాజికల్ అన్నీ టచ్ ఉన్నట్టుగా, అంటే ట్రైలర్స్ చూస్తే అన్నీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలి అని ప్రేక్షకుల్లో ఒక యాంగ్జైటీ, డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది. ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు? చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను, 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ ఒక రిలవెంట్ ఫిల్మ్ తీసామండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ అక్రాస్ జనరేషన్స్. ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలిపి ఉన్న సబ్జెక్టు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్, విజువల్. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక విజువల్గా ఒక కొత్త వరల్డ్. మనం తెలుగు సినిమాలో, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా కథ, వెరీ రిచ్ స్టోరీ, అంటే ఎక్కువ కథ ఉన్న సినిమా. ఇవన్నీ ఉన్నప్పటికీ మన కోర్ లెవెల్, ఒక తల్లి ఆశయం కోసం, తల్లి ఆశయాన్ని కొడుకు ఎలా తెలుసుకుని దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనే ఒక మన కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ఒక ఎమోషనల్ ఫిల్మ్. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక సాలిడ్ కథ చెప్తున్నట్టు, మీరు అలా హుక్ అయ్యి ఒక చందమామ కథ చూసినట్టు చూస్తారు సినిమాని. అంటే ఈ కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేసేయాలి అని మీకు గూస్ బంప్స్ వచ్చి రక్తం మరిగిన అంశం ఏంటి? అంత ఎలిమెంట్ ఏంటి అసలు ఈ సినిమాలో? ఈ ఖచ్చితంగా చేసేయాలి నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకపోతే అసలు చేయనండి సినిమా. నేను 100% ఫుల్ ఎక్సైట్ అవ్వాల్సిందే. సో ఏదో లెక్కలు వేసుకుని కొలతలు వేసుకుని చేయటం అనేది ఎప్పుడు నాతో ఉండదు. ఈ పర్టికులర్ ఫిల్మ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది మన తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వచ్చే ఒక ఇది. అండ్ మోర్ ఓవర్ అశోకుడు 9 పుస్తకాల గురించి, ఆ జ్ఞానం గురించి ఒక మిత్ మనం ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం. అదొక ఎక్సైటింగ్ ఎలిమెంట్. అండ్ ఈ సినిమాలో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా, ఎంతటి పెద్ద విపత్తు రాబోతున్నా దానికి సమాధానం మన ఇతిహాసాల్లో ఎప్పుడో పెట్టబడి ఉంది అనే ఒక కాన్సెప్ట్ నాకు హైనిచ్చిన కాన్సెప్ట్. అండ్ ఇవన్నీ ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ కార్తిక్ ఇలాంటి ఐడియా చెప్పేపాటికి ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.